నమస్కారం. ఒకరి జ్ఞాపకాలు ఒక జాతి మొత్తానికి నీడనివ్వగలవా? మరి ఒకరి ఆలోచనలు సూర్యుడు అస్తమించాక కూడా దారి చూపించే వెలుగురేఖలు కాగలవా? స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన వారసత్వం ఎంత లోతైనదో, ఎంత స్ఫూర్తివంతమైనదో చెప్పే ఒక అద్భుతమైన తెలుగు కవితలోకి మనం ప్రయాణించబోతున్నాం. పదండి, ఆ కవితా ప్రపంచంలోకి అడుగుపెడదాం. కవిత మొదలవటమే ఈ ఒక్క వాక్యంతో, కానీ ఇది మనల్ని నేరుగా ఒక లోతైన ఆలోచనలోకి తీసుకెళ్తుంది కదా. అంటే ఇప్పుడాయన భౌతికంగా మన మధ్య లేరు, కాని ఆయన జ్ఞాపకాల నీడలోనే మనం ఉన్నాము అనే భావన. ఇది ఒకేసారి ఆయనపై గౌరవాన్ని, మనపై ఉన్న బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. సరే, మరి ఆ జ్ఞాపకాల నీడలో ఏముంది? అంత చీకటేనా? లేకపోతే ఆ చీకటిలోనే ఏదైనా ఆశ మొలకెత్తుతోందా? ఈ కవిత మొదటి భాగం సరిగ్గా ఈ రెండు వ్యతిరేక భావనల మధ్య ఉన్న సంబంధాన్ని మన ముందుంచుతుంది. ఒకవైపు నష్టం కనిపిస్తోంది, కాని మరోవైపు ఆ నష్టం నుంచే ఒక కొత్త ఆరంభం పుడుతుంది. వావ్! అసలు ఈ పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. కవి వివేకానందుడి నిష్క్రమణను ఒక సూర్యాస్తమయంతో పోల్చారు. ఆ తర్వాత దేశాన్ని చీకటి కమ్మేస్తోందని అన్నారు. కాని అక్కడితో ఆపలేదు. వెంటనే ఒక భరోసా ఇస్తున్నారు, నిరాశపడొద్దని. ఆయన నాటిన ఆలోచనలు అనే బీజాలు సరిగ్గా ఆ చీకట్లోనే మొలకెత్తి రేపటి ఆశగా ఎదుగుతాయని ఒక బలమైన సందేశమిస్తున్నారు. ఈ కవితలో వాటికీ తెలియదేమో అనే మాట పదే పదే వస్తుంది. అసలు ఎవరికి తెలియదు? ఆ చీకట్లకి, ఆ అడ్డంకులకనమాట. వివేకానందుడి వారసత్వం ఎంత శక్తివంతమైనదో, అదొక ప్రకృతి నియమంలా ఎలా పనిచేస్తుందో వాటికి బహుశా అర్థం కాదేమోనని కవి సవాలు విసురుతున్నట్టుగా ఉంది. ఇదొక ప్రవాహం, దీన్ని ఎవరూ ఆపలేరని కవి నమ్మకం. ఇదొక సహజమైన ప్రక్రియ, ఒక ప్రయాణంలాంటిది. వివేకానందుడు నాటిన ఆలోచనలు కేవలం బీజాలుగా భూమిలో ఉండిపోవు. కవి దృష్టిలో అవి మొలకెత్తుతాయి, ఆ తర్వాత మొక్కలుగా ఎదుగుతాయి, చివరికి సమాజానికి తీయని ఫలాలను అందిస్తాయి. ఇదంతా దానంతట అదే జరిగిపోతుంది, ఎవరూ ఆపలేరు. మరి ఆ ఫలాలేంటి? కవిత ప్రకారం అవి మరేవో కాదు, కరుణ, ప్రేమ మరియు దేశభక్తి. ఇవి కేవలం పుస్తకాల్లో చదివే ఆదర్శాలు కాదు, వివేకానందుడి బోధనలకు సజీవ రూపాలు. ఆయన వారసత్వం ద్వారా సమాజంలో ఈ విలువలు పెరిగి అందరికీ ఫలానివ్వాలని కవి కోరుకుంటున్నారు. ఓకే, వివేకానందుడి ఆలోచనలు భూమిలో నాటిన బీజాలైతే మరి ఆయన జ్ఞానం సంగతేంటి? దాని లోతుని ఎలా కొలవగలం? ఈ ప్రశ్నకి సమాధానంగా కవి ఇప్పుడు మనల్ని భూమిమీద నుంచి ఏకంగా సముద్ర గర్భంలోకి తీసుకువెళ్తున్నారు. సముద్రాన్ని మధించడమనేది ఎంత శక్తివంతమైన పదమో కదా. మన పురాణాల్లో దేవతలు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు. ఇక్కడ కూడా దాదాపు అలాంటిదే. వివేకానందుడు కేవలం ఒడ్డున నిలబడి జ్ఞానాన్ని చూడలేదు. ఆయన సత్యమనే మహాసముద్రంలోకి లోతుగా వెళ్ళి దాన్ని మధించి మనందరికీ అవసరమైన అమృతంలాంటి సారాన్ని బయటికి తీశారని కవి ఉద్దేశం. ఈ వాక్యం వింటుంటేనే వివేకానందుడి సంకల్పం, ఆయన వ్యక్తిత్వం మన కళ్ల ముందు కదులుతుంది. ఆయన గంభీరత సముద్రం కన్నా లోతైందట. అంతటి అంతర్గత శక్తితోనే ఆయన సత్యమనే సముద్రాలను సైతం అవలీలగా దాటగలిగారని కవి వర్ణిస్తున్నారు. ఆయన చేసిన మేధో, ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇదొక అద్భుతమైన నివాళి. కాని ఈ గొప్పతనం ఎవరికి అర్థం కాదు? మళ్ళీ అదే సమాధానం. ఆ అడ్డంకులకు, ఆ ప్రతికూల శక్తులకు ఆయన సాధించిన ఈ మేధోపరమైన విజయం యొక్క విలువ ఏంటో బహుశా తెలియదేమో. కాని వాటికి తెలియకపోతే మాత్రం నిజం అబద్ధమైపోదు కదా. ఇంత కష్టపడి సముద్రాన్ని మధించి తీసిన ఆ అమృతం మరి ఎవరికోసం? వివేకానందుడి సందేశం అసలు ఎవరిని చేరాలి? కవి దృష్టి ఇప్పుడు ఆయన వారసత్వానికి అసలైన వారసులైన భారత యువత వైపు మళ్లుతోంది. ఇది చాలా చాలా కీలకమైన విషయం. కవి దృష్టిలో వివేకానందుడి సందేశం ఏదో పాఠకాలం నాటిది, మ్యూజియంలో పెట్టుకునే ఒక వస్తువు కాదు. అది ఇప్పటికీ సజీవంగా ప్రవహిస్తున్న ఒక శక్తి. ముఖ్యంగా రాబోయే తరాల యువతను నిద్రలేపే ఒక చైతన్య స్ఫూర్తి. ఈ వాక్యం ఆయన వారసత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుందని ప్రకటిస్తోంది. కాలమనే సముద్రంలోని కెరటాలు ఎన్నో పేర్లను, ఎన్నో సంఘటనలను తమతో పాటు తీసుకుపోవచ్చు, నిజమే. కాని వివేకానందుడి సందేశంతో పునీతమైన భారత యువత మాత్రం ఆయన్ని ఎప్పటికీ మర్చిపోదని కవి ఎంతో నమ్మకంగా చెప్తున్నాడు.
ఎందుకంటే యువతలో కలిగే ఈ మేలుకొలుపు కూడా ఆ అజ్ఞాన శక్తులకు అంతుపట్టని ఒక సహజమైన ఆపలేని మహాశక్తి. దాన్ని ఆపడం ఎవరితరమూ కాదని కవి చివరిసారిగా నొక్కి చెబుతున్నారు. ఇంత గొప్ప వారసత్వం గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ వారసత్వాన్ని సజీవంగా ఉంచేది ఎవరు? కవిత ముగింపు మనల్ని రచయిత వ్యక్తిగత నిబద్ధత దగ్గరకు, ఈ వారసత్వం ఎలా కొనసాగుతుందనే ఆలోచన దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇక్కడే కవిత ఒక వ్యక్తిగత ముద్రతో ముగుస్తుంది. రచయిత జానకీనంద తన పేరును వెల్లడిస్తూ తన చిన్న ప్రయత్నాన్ని కూడా వివేకానందుడి మహత్కార్యంలో తన వంతు సాయంగా భావిస్తున్నానని చాలా వినయంగా తెలియజేస్తున్నారు. అంటే వారసత్వమంటే కేవలం స్మరించుకోవడం కాదు, దాన్ని మన పనిలో కొనసాగించడమని ఇది మనందరికీ గుర్తుచేస్తుంది. సో చివరిగా ఈ కవిత మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అసలు ఒక వ్యక్తి వారసత్వం తరతరాలుగా ఎలా నిలిచి ఉంటుంది? బహుశా జానకినందలాగా ఆ వారసత్వాన్ని తమ జీవితంలో, తమ పనిలో ఒక భాగంగా చేసుకుని ముందుకు తీసుకువెళ్లే వ్యక్తులున్నంతకాలం అది జీవిస్తూనే ఉంటుంది. బహుశా ఆ వారసులలో మనం కూడా ఒకరమేమో.